రాష్ట్రంలో అమలవుతున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తరహాలోనే ఇకపై స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్స్ విధానం అమలు కావాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. వ్యవస్థలో ఉండే లోపాలతో పని తప్పించుకునే ప్రయత్నాలు సరికాదని హితవు పలికారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేశామని, కొందరు మాట్లాడడం అర్ధరహితమని మండిపడ్డారు. ప్రభుత్వంపై ప్రజలకున్న విశ్వసనీయతను కాపాడేందుకు కలెక్టర్లే బ్రాండ్ అంబాసిడర్లుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. అధికారుల పనితీరును స్పీడ్ ఆఫ్ డెలివరింగ్ గవర్నెన్సే కొలమానంగా తీసుకుంటామని 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం ప్రారంభోపన్యాసంలో ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఫైళ్లను పరిష్కరించకుండా తమ వద్ద నుంచి వేరే వారికి కొందరు అధికారులు పంపించేస్తున్నారని మండిపడ్డారు. ఫిర్యాదులన్నీ పరిష్కారం కావాల్సిందేనని తేల్చి చెప్పారు. లోటుపాట్లను సవరించుకుంటేనే ప్రజల్లో సంతృప్తి వస్తుందన్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్య విద్యార్థుల్లా నేర్చుకుంటూ అభివృద్ధిలో భాగమవ్వాలని దిశానిర్దేశం చేశారు. ప్రతి శాఖ ఆన్లైన్ ద్వారా సేవలు, ఫైళ్లు నడపాలని సూచించారు. గత పాలకుల నిర్వాకంతోనే కేంద్ర ప్రాయోజిత పథకాలన్నీ నిర్వీర్యం అయిపోయాయని, వాటిని తిరిగి ప్రవేశపెట్టామని సీఎం వెల్లడించారు. ఫైల్ డిస్పోజల్ అంటే ఫైల్ ట్రాన్స్ఫర్ చేయడం, నా దగ్గర లేకుండా వేరే వాళ్ళకి పంపించేయడం అనే యాంగిల్కి వచ్చేసారు. ఇంకా సాటిస్ఫాక్షన్ రాలేదు. ఎవరు ఏ విధంగా డిస్పోజ్ చేశారో అందరికీ అకౌంటబిలిటీ ఫిక్స్ చేస్తున్నాం. ఎవరైతే రాస్తారో ఆర్డర్స్ ఆటోమేటిక్గా ఉంటాయి. అక్కడ టుమారో అతను తప్పు చేశాడు, మిస్చిఫ్ చేశాడంటే ఆటోమేటిక్గా తెలుస్తుంది. ఇప్పుడు లింక్ ఫైల్స్ కూడా లేని పరిస్థితి. డిస్పోజ్ చేస్తున్నారు, ఆ ఫైల్ ఎక్కడ పోయింది ఎవరికి తెలియదు. అలాంటి వ్యవస్థకి మనం ఈ రోజు నుంచి ఎండ్ చేసి ఒక మంచి సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వంలో అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారని, అనాలోచిత ధోరణితో ఎస్టాబ్లిష్మెంట్ వ్యయం భారీగా చేశారని విమర్శించారు. అప్పులను రీషెడ్యూలింగ్ చేస్తున్నామని సీఎం వివరించారు. పీపీపీ ద్వారా ప్రజలకు మెరుగ్గా సేవలందుతాయని సీఎం పునరుద్ఘాటించారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేసేశారని కొందరు మాట్లాడుతున్నారని, పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీలు నిర్మాణం చేపడుతున్నా అవి ప్రభుత్వ కళాశాలల పేరుతోనే నడుస్తాయని స్పష్టం చేశారు. 500 కోట్లతో రిషికొండ ప్యాలెస్ నిర్మించి డబ్బులు వృధా చేశారన్న సీఎం విమర్శలు చేస్తే భయపడేది లేదని, వాస్తవాలన్నీ ప్రజలకు తెలియాలని స్పష్టం చేశారు. గడచిన నాయకులు మాట్లాడుతున్నారు ప్రైవేట్ చేసేశారని. దాని పేరు కూడా ప్రభుత్వ కళాశాల పలాని ప్లేస్ పక్కన ప్రైవేట్ వాళ్ళ పేరు పెట్టి మేనేజ్ చేసుకుంటూ చిన్న నష్టాలతో వాళ్ళు మేనేజ్ చేస్తారు. ఆస్తి ఎవరిది? మందే. గైడ్ లైన్స్ ఎవరు ఫ్రేమ్ చేసాం? మనమే ఫ్రేమ్ చేస్తాం. దాన్ని రెగ్యులేట్ ఎవరు చేస్తాం? మనమే చేస్తాం. ఎందుకు ఒకప్పుడు వీళ్ళే సీఎం రిలీఫ్ కర్ణాటక లేకపోతే హైదరాబాద్, తెలంగాణ, చెన్నైకి పంపించారు. అంటే గవర్నమెంట్ సర్వీసెస్ అన్నీ కూడా స్థాలమనే కదా. అలాంటప్పుడు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందిస్తే మీకు నష్టం ఏంటి? మీరు కంప్లీట్ చేశారా ఈ ప్రాజెక్ట్స్ అంటే కంప్లీట్ చేయలేదు. 500 కోట్ల రూపాయలు రిషికొండకు పెట్టారు. ఆ 500 కోట్లు పెట్టి పర్యావరణాన్ని విధ్వంసం చేశారు. ఆ 500 కోట్లు పెట్టుంటే ఒక 2 కాలేజీలు వచ్చేటివి. కమిట్మెంట్ లేని పరిపాలన ఇది. నేనైతే ఆ పని చేయను, నేనైతే ఆ పని చేయలేను. దాన్ని ఏం చేయాలని ఇప్పుడు తెలియకుండా ఒక వైట్ ఎలిఫెంట్గా తయారయ్యే పరిస్థితి వచ్చింది. కూటమి ప్రభుత్వానికి వారసత్వంగా 70% మేర ధ్వంసమైన రోడ్లు, నీటి సమస్యలు, మద్దతు ధర లేకపోవటం, భూ వివాదాలు, అధిక విద్యుత్ బిల్లుల వంటి సమస్యలు వచ్చాయని సీఎం తెలిపారు. వాటిని అధిగమించి ప్రజల్లో సంతృప్తిని పెంచేలా తమ ప్రతిభ ద్వారా కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పౌరసేవలు అందించాలని కలెక్టర్లను కోరారు. అన్ని వర్గాలకు మంచి చేయడం ద్వారా ప్రజల్లో సానుకూలత వస్తుందన్నారు. కొన్ని జిల్లాల్లో అమలయ్యే ఉత్తమ విధానాలు ఇతర ప్రాంతాల్లోనూ పాటించాలని సూచించారు. భాగస్వామ్య సదస్సు పెట్టుబడులు, ఎస్ఐపిబి నిర్ణయాలు క్లియర్ చేయటంలో కలెక్టర్లు వేగంగా స్పందించాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం వేరే రంగం నుంచి వచ్చిన పరిపాలనలో చక్కటి పనితీరు కనబరుస్తున్నారని ప్రశంసించారు. మిత్రులు పవన్ కళ్యాణ్ గారు కూడా అండ్ డిఫరెంట్ ఫీల్డ్లో నుంచి వచ్చిన స్ట్రగుల్ అవుతున్నాడు బ్రహ్మాండంగా. నేను చూస్తే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఒక కానిస్టేబుల్ మమ్మల్ని ఒక రిక్వెస్ట్ అడిగాడు, సార్ నాకు ఉద్యోగం వచ్చింది, హ్యాపీ, మా ఊరికి రోడ్డు లేదు, ఆ రోడ్డు చేస్తానని అడిగాడు బాబురావు. నేను డిప్యూటీ సీఎం గారు అక్కడే ఉన్నారు కాబట్టి పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వారిదే కాబట్టి నేను చెప్పాను. వారు అక్కడి నుంచి డిపార్ట్మెంట్కి మెసేజ్ ఇచ్చి దానికి 3.9 crores కాస్ట్ అవుతుందని చెప్పి ఎస్టిమేట్స్ తీసుకొచ్చి మీటింగ్లోనే అనౌన్స్ చేశాం. దట్ ఈస్ ది రెస్పాన్స్. మీరు గుర్తుపెట్టుకోవాలి, బాధ్యత కలిగిన ప్రభుత్వం అంటే మీకుండే అధికారాలను దుర్వినియోగం చేయడం కాదు, సద్వినియోగం చేయడం. గ్రామీణ స్థాయిలో పాలనా సామర్థ్యాల పెంపు కోసం కృషి చేయాలని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కలెక్టర్లకు సూచించారు. గ్రామాలకు మౌలిక సదుపాయాలు కల్పించడం లక్ష్యమన్నారు. మారుమూల గిరిజన గ్రామాల అభివృద్ధిపైన కలెక్టర్లు దృష్టి పెట్టాలని సూచించారు.
I appreciate the focused push on digitizing tax and non-tax assessments and improving own source revenues of Gram Panchayats. Once again, I congratulate all district collectors and look forward to your continued leadership in driving our development agenda forward under the dynamic leadership of Honorable Chief Minister Sri Nara Chandrababu Naidu garu. సమస్యలకు చక్కటి పరిష్కార మార్గం కావాలని అధికారులంతా ప్రజల సలహాలు సూచనలు స్వీకరించి ముందుకెళ్లాలని మంత్రి పయ్యావుల సూచించారు. ఇంటింటికి సంక్షేమం, సంపదే లక్ష్యంగా ఆలోచనలు చేస్తున్నామని మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్‌ప్రెన్యూర్, అలాగే పబ్లిక్ పీపుల్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది P4 లాంటి కార్యక్రమాలు ఒక మిషన్ మోడ్లో మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ఇంటికి సంపద. వివిధ శాఖల నుంచి కూడా మనకి ఎన్నో గ్రీవెన్స్ వస్తున్నాయి. ముఖ్యంగా రెవెన్యూ, పోలీస్, మున్సిపల్ డిపార్ట్మెంట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. వీటిపైన కలెక్టర్లందరూ కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంది. లక్ష్యాలకు అనుగుణంగా అమలు చేస్తే 15% వృద్ధి రేటు సాధన కష్టం కాదని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రతి నిమిషం తనను తాను తీర్చిదిద్దుకునేలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటున్నానని ముఖ్యమంత్రి వెల్లడించారు.